తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టింది. 22A పెట్టింది. వాట్లలో అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి, 120 గజాలు, 100 గజాలు, 60 గజాల ప్లాట్లలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్లున్నాయి. వీటన్నింటినీ నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళను అష్ట కష్టాలు పెడుతుంది. వాళ్ళను కంటి నిండా నిద్రపోకుండా చేస్తుంది. వాళ్ళను కడుపు నిండా తిండి తినేయకుండా చేస్తుంది. ఈ 22A అనే ఒక రాక్షస చట్టాన్ని, రాక్షస సెక్షన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద ప్రయోగించింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మనతో ఉన్నారు. కృష్ణారావు గారు నమస్తే. ఏంది సమస్య? రాష్ట్రంలో ఉన్న సమస్య మీరందరూ చూస్తున్నారు. కూకట్పల్లిలో కూడా ఈ సమస్య ఉన్నట్టు తెలిసింది. అసలు ఈ సమస్య ఏంది? దీనివల్ల ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఏ రకంగా కష్టాలు పడుతున్నారు? ఇప్పుడు ప్రజలను ఏ రకంగా దోసుకొని తినాలి అన్నటువంటి ఆలోచనతో పెట్టినటువంటి 22A అన్న, నేను ఒకటి చెప్తా ఉన్నాను. 1908లో ఇది బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిరు. అది 1908లో 22A పెట్టి అప్పుడు మన దేశాన్ని నాశనం చేయాలనే తపనతో వచ్చినటువంటి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి సమస్య అది. మళ్ళా ఈ 100 సంవత్సరాల తర్వాత, 120 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ బ్రిటిష్ పరిపాలన నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుక్కడపల్లికే పరిమితం కాదు. 22A అంటే చాలామందికి 22 అంటే ఏంటో అనే ఫీలింగ్ ద్వారా రిజిస్ట్రేషన్కి పోయినప్పుడే 22 రిజిస్ట్రేషన్ కాదన్నప్పుడే 22A గురించి తెలుస్తూ ఉంది. కానీ వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెద్దెత్తుగా వీళ్ళు 22 పెట్టారు. గ్రామాలలో ఇలా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తున్నారట. ఇలా మా దగ్గర పొద్దుగల హౌసింగ్ బోర్డులో జరిగిన హరీష్ రావు గారు వచ్చారు. అదేవిధంగా జేపీ గారు వచ్చారు. పార్టీలకు అతీతంగా ఇవాళ ఒక కార్యక్రమం పెడితే ఆయనే అడిగాడు. ఇవాళ జేపీ ఏమని, వీళ్ళంతా కబ్జాదారులా, వీళ్ళు కొనుక్కున్నారు 50 సంవత్సరాల నుంచి, ఈ విధంగా మాట్లాడడం తప్పని ఇవాళ ఒక అడ్వైజ్ ఇచ్చిపోయాడు. ముఖ్యమంత్రి గారికి కానీ రెవెన్యూ మినిస్టర్ గారికి అవగాహన లేదు. ఆయన హైదరాబాద్ వాసులు కాదు. ఇలా హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనేది తెలుసు. కానీ ఎక్కడ చూసినా 22A పెట్టేసి కలెక్షన్ల కింగుల్లాగా వసూలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన. రెండోది అన్న, నేను చెప్పేది, హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రాని తీసుకొచ్చి 1,50,000 కోట్ల రూపాయల ల్యాండ్ కాపాడాము అని చెప్తా ఉన్నారు. నేను ఛాన్సాలు ప్రెస్లో చెప్పాను. మళ్ళీ మీ ద్వారా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కానీ తెలియాలి ప్రజలు కూడా. నిజాలు తెలియకపోతే ప్రజలు కూడా ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వేసినటువంటి ఫిన్సింగ్లు ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ అని వేసిద్దో అవన్నీ కూడా ఏ మండల్లో ల్యాండు గవర్నమెంట్ ల్యాండ్లకు ఫినిషింగ్ వేశారు, ఏ జిల్లాలో ఎన్ని వేశారు, ఇలా 1,50,000 కోట్ల రూపాయలు కాపాడమని ప్రజలకు మీరు చెప్తా ఉన్నారు కదా. ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేసిన అవసరం ఉంది. అది చేరు. ఒక చిన్న ఫినిషింగ్ వేస్తారు, 1000 కోట్లు కాపాడమని చెప్పి వెళ్ళిపోతారు. దాంట్లో కేసులు ఉంటాయి, హైకోర్టు కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు కేసులు ఉంటాయి. ఇలా 22A వల్ల ప్రజలకు ఏ రకం, మా దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్ కానుకొని ఉంటుంది, తాతాజీ కాలనీ అని. అది 60-70 ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి ఇండ్లు వాళ్ళు 22A పెట్టేశారు. నిరుపేదలు వాళ్ళు వచ్చి సార్ ఇట్లా జరిగిందని. సైబర్ సిటీ అని 20 ఏళ్ళ కింద నుంచి స్టార్ట్ అయ్యింది. కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. సైబర్ సిటీ అని 5,000 ఫ్లాట్స్ ఉంటే ఒక 10,000 జనం ఉంటుంది కుక్కటపల్లి. అది క్లియర్ టైటిల్, అది 100% అది ప్రైవేట్ ల్యాండ్. దాన్ని కూడా 22A పెట్టేశారు. మా దగ్గర వసంతనగర్ అని చుట్టుముట్టు కాలనీ ఉంటాయి, CBCD కాలనీ, NRI కాలనీ అని ఇవన్నీ ఖాళీలు ఉంటాయి. సుమారుగా ఒక 100-150 ఎకరాల దాకా ఉంటాయి. దానిలో 22 పెట్టేశారు. ఇక కొత్తలాపూర్లే కానీ హైదరాబాద్ నగరంలో రాష్ట్రం మొత్తంలో నాకున్న ఇన్ఫర్మేషన్ పక్క 1 కోటి ఎకరాల దాకా వీళ్ళు 22 పెట్టారు. పెట్టి ఏం మాట్లాడుతున్నారు? కబ్జాలు పెట్టారు కాబట్టి మేము 22లో పెట్టామని. అసలు కబ్జాల గురించి మీకన్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే రెవెన్యూ మంత్రి గారు తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు.
ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కబ్జాల గురించి మాట్లాడుతూ ఉంటే. నేను ముఖ్యమంత్రి కృష్ణారావు గారు, మీరు ఆ చెప్తా సైబర్ హైదరాబాద్ సిటీ అనేదో చెప్పిన ఏరియా చెప్పిండ్రు కదా, ఆ సైబర్ సిటీ ఏరియాలో ఏంది అసలు సమస్య? మీరేమో 50 సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడ లేఅవుట్లు వేసుకున్నారు అని చెప్పేసి అని చెప్తారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారని చెప్తారు, కానీ అదేమో ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది. సార్ ఒకటి సిబిసిఐడి కాలనీ అని ఉంటుంది, అంతే. సిబిసిఐడి వాళ్ళ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. ఐడిపిఎల్ కాలనీ అంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. కొనుక్కొని వాళ్ళు హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ తీసుకున్నారు 1983లో హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నారు. యుఎల్సీలు పైసలు కట్టారు. వాళ్ళకి ఇప్పటిదాకా సమస్య రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేస్తే 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు కొనుక్కుంది 1963లా, వాళ్ళ లేఅవుట్ అయింది 83లా. వాళ్ళకి ఇలాగా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళని ఆపుతామంటే ఇక అంతకన్నా దుర్మార్గం ఏం చెప్పాలి? అటువంటి కాలనీలు ఉన్నాయి, లేఅవుట్లు ఇచ్చినాం, యుఎల్సీ కట్టించారు, ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు, పర్మిషన్లు ఇచ్చాం. వాళ్ళు అన్ని రకాల కట్టుకున్నటువంటి ప్రజలను కూడా మీరు ఎలా కబ్జదారుల కింద చిత్కరిస్తే, మీ సైబర్ సిటీ అనేది మీ 20 సంవత్సరాల కింద మీ గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మన ప్రభుత్వం ఇవ్వలే సైబర్ సిటీ పర్మిషన్. అదాన్ని కూడా ఇస్తే మళ్ళీ మేము మొన్న మాట్లాడి చెప్తే అది వాళ్ళంతా ధర్నాలు చేస్తే వాళ్ళు మొత్తం ధర్నాలు చేశారు. ఇది పెద్ద ఇష్టగా ఇది మన 22లో పెట్టారు, గవర్నమెంట్ అని డిక్లేర్ చేశారు. అంటే ఒక సామాన్యమైనటువంటి అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఇలా ప్లాట్ కొనాలంటే భయభాంతులు అయిపోతుంది. ఇది ఏముందో 22లో పెట్టారట, ఈ 22లో పెట్టడం వల్ల మాకు రేపు లోన్ రాదంట. ఇంకోటి ఏం చేస్తున్నారు, కొన్ని విషయాలలో పైగా ల్యాండ్స్ ఉంటాయి హైదరాబాద్లో. CS7, CS14, CS13 హైదరాబాద్లో ఉంటాయి. అవి ఎక్కువ ఈ నవాబులకు సంబంధించినటువంటి ల్యాండ్స్. వాళ్ళ దగ్గర పనిచేసుకున్నటువంటి వాళ్ళకు అప్పుడు దానం చేసినటువంటి నవాబులు దానం చేసినటువంటి ల్యాండ్స్ అంటారు, పైగా అంటారు దాన్ని. వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళకు మీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లే వాళ్ళకు డిక్లరేషన్ అయినాయి, మీ గవర్నమెంట్లే వాళ్ళకు మొటేషన్లు అయినాయి, మీ గవర్నమెంట్లే వాళ్ళకు పట్టాలు ఇచ్చారు, మీ గవర్నమెంటే రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు పైగా ల్యాండ్ ఉన్నాయి కాబట్టి చేస్తామంటారు. సుప్రీంకోర్టులో ఉన్నాయి, హైకోర్టులో ఉన్నాయి. హైకోర్టులో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టులో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాదులో ఒక మంచి వాతావరణం తెచ్చేది పోయి ఒక బ్రిడ్జులు కట్టరు, ట్రాఫిక్ సమస్య తీర్చారు, మంచినీళ్ళ సమస్యను తీర్చారు. కళ్యాణ లక్ష్యం అయితే ఏం చేశారో మీరే చూశారు. ప్రజలను మలిపేయడానికి ఒక స్వారీ అని చెప్పాడు. అంటే స్వారీ చెప్పే పరిస్థితి ఎలా మంత్రి గారికి వచ్చింది అంటే మీరు ఎంత పెద్ద పొరపాటు చేశారు. మనకు ఇంగ్లీష్లో ఒకటి చెప్పిపోయింది, ఏమని స్వారీ చెప్తే అయిపోతుందని. అయిపోతుందా? కాదు కృష్ణారావు గారు, అక్కడ ఏమైందంటే ఒకసారి చెప్పించేసి మంత్రి మొత్తం తప్పించుకోవాలని చూస్తున్నాడు. తప్పించుకొని సారీ చెప్పేసిన అయిపోయింది, కానీ సారీ చెప్పి దాన్ని ఏమైనా సరి చేసిందా అంటే అది సరి చేయలేదు. సరి చేయకపోగా దాన్ని అట్లనే ఇంకా కొనసాగిస్తున్నారు. నీకు ఇంకొక విషయం చెప్తా అన్న, మా దగ్గర నేను ముఖ్యమంత్రి గారు మా కుక్కటిపల్లికి వచ్చినప్పుడు నేను దీన్ని ప్రశ్నించింది మొట్టమొదటి వ్యక్తి నేనే. మా దగ్గరనే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా స్పందించాడు. తెల్లారి మర్నాడు పాలాభిషేకం చేసిరు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ పరిష్కారమే కాలేదు, పాలాభిషేకాలు చేశారు. వాళ్ళే ఇలా పొద్దున్న హరీష్ రావుని పిలిపించి, జేపీ గారిని పిలిపించి మీటింగ్ పెట్టారు. మన పిలిచి నేను ఏమంటున్నానంటే వీళ్ళు 100% దీంట్లో కుట్రల భాగం ఉంది. బిల్డర్లను ప్రజల దగ్గర పెద్ద ఎత్తుగా వసూలు చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళు చేసుకున్నారు. దీనికి ఒక సిట్టింగ్ జడ్జితో కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేకపోతే జిల్లా జడ్జితో విచారణ జరిపించి పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు, ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో లక్షల కోట్ల కుంభకోణం చేయాలని ఒక పెద్ద ఎత్తుగా చేసినటువంటి దాంట్లో ఒక భాగము. ఇలా హైదరాబాదే పరిమితం అని మీరు అనుకుంటున్నారు. ఊర్ల పొడత కూడా ఇలా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళని ఇలా వేరే రకంగా మాట్లాడే ప్రమాదం ఉంది. అంటే హైదరాబాద్ నగరం ఇవాళ ఎంతవరకు తీసుకొచ్చారంటే ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు ఇంతకుముందు అమెరికాలో ఉంటుండే, వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తుండే హైదరాబాద్లో ల్యాండ్ కొనుక్కోమని. ఇప్పుడు కొనుక్కోమని చెప్పట్లేదు, ఆపుకుంటున్నారు డబ్బులు అక్కడనే హైదరాబాద్లో.
అంటే హైదరాబాద్లో ఏ భూములు ఎప్పుడు నిషేధ జాబితాలో పెడతారో తెలియదు, ఏ భూముల మీద ప్రభుత్వం కన్ను ఎప్పుడు పడుతుందో తెలియదు, ఏ భూముల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్ను పడుతుందో తెలియదు. కృష్ణారావు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు సామాన్యులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కృష్ణారావు గారు ప్రత్యక్షంగా అక్కడ ఉండే వాళ్ళ బాధలు విన్నారు. ఏ రకంగా ఈ 22A పెట్టడం వల్ల ఏ రకమైన బాధలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. రైట్, రాష్ట్రంలో నిషేధిత జాబితా 22A దీనిపైన గత 15 రోజుల నుంచి చాలామంది ప్రజలు, చాలామంది ఇండ్లు కట్టుకున్నవారు, ప్లాట్లు కొనుక్కున్నవారు, వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకు తిరుగుతున్నప్పుడు వాళ్లకు బ్రోకర్లు ఎదురవుతున్నారు. అక్కడ బ్రోకర్ల అడ్డగా మారిపోయింది, కాంగ్రెస్ నాయకుల బ్రోకర్లకు అడ్డగా మారిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రోకర్లకు అడ్డాగా మారిపోయింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బ్రోకర్లు అక్కడ పోయి ఎవరైతే భూములు నిషేధిత జాబితాలు ఉన్నాయో వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాకింత ముఠ చెప్పుకోండి, మీ భూములను నిషేధిత జాబితాల నుంచి తీసేస్తామని చెప్పేసింది. కృష్ణారావు గారు, ఏ రకమైన ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు, మీరు ప్రత్యక్షంగా వాళ్ళు విన్నారు ఈరోజు, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు? పొద్దుగల ఒక బిల్డర్ వచ్చారు అన్న నా దగ్గరికి, ఆయనకు పర్మిషన్ వచ్చింది, ఇండ్లు కట్టేశాడు, అందరికి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నాడు, లీగల్ అన్అఫీషియల్ బిల్డింగ్ కాదు, జిహెచ్ఎం యాక్ట్ ప్రకారం కట్టాడు. అతను మార్నింగ్ వచ్చి, సార్ నేను అన్ని కట్టాను, అన్ని అమ్మేసుకున్నాను, ఇప్పుడు 22A పెట్టినా అని చెప్తున్నారు, వాళ్ళంతా ఎవరైతే కొనుక్కున్న వాళ్ళంతా వచ్చి నన్ను ఇంటి మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు, నేను ఏం చేయాలని అడిగాడు. వాళ్ళు వచ్చి ఎవరైతే కొనుక్కున్న వాళ్ళంతా ఉన్నారో నా పైసలు నాకు ఇచ్చేయమంటున్నారు, నన్ను ఏం చేయమంటారు సార్, నేను ఇంత మధ్యతర కుటుంబాన్ని ఏదో బిల్డింగ్ కట్టుకొని 4 రూపాయలు సంపాదించుకొని నా పిల్లల్ని పోషించాలన్నటువంటి చిన్న కట్టుకునేవాడిని నేను. ఇవాళ ఈ రకంగా ఉంది, నేను ఏం చేయమంటే మొత్తం ప్లాన్ ఇచ్చాడు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, ఈ గవర్నమెంట్లోనే 6 నెలలు 8 నెలలు ఇచ్చిన పర్మిషన్. అది ప్రైవేట్ భూమా లేకపోతే ఏదైనా ప్రభుత్వ భూమిని ఆయన తీసుకొని కట్టిండా? అంటే గవర్నమెంట్ భూమి అయితే వాడు పర్మిషన్ ఎందుకు ఇస్తాడు సార్? ఇలా సుఖమైన గవర్నమెంట్ కదా, 3 ఏళ్ల నుంచి వీళ్ళంతా మంచి పరిపాలన ఒకటి చేస్తున్నాడు కదా, వీళ్ళ గవర్నమెంట్లో ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు కాదు, ఏదో తాతల నాడు గవర్నమెంట్ భూమి ఉండే అని చెప్పేసి అని కదా వాళ్ళు ఇప్పుడు వాదిస్తున్నది. ఇది ఇప్పుడు కాదు, ఒక తాతల నాడు, మీ తాతల నాడు అది గవర్నమెంట్ భూమి ఉండే, మీ తాతలు గవర్నమెంట్ భూమిని వాళ్ళ పేరు మీద రాసుకున్నారు, వాళ్ళ పేరు మీద వేసేసుకున్న తర్వాత మిగతా మందికి అమ్ముకున్నారు, కాబట్టి ఇప్పుడు మేము నిషేధిత జాబితాలో పెడుతున్నామని చెప్తున్నారు. సార్ వీళ్ళకి అవగాహన లేదు. ఒకటి, నవాబులు అప్పుడు ఏం చేశారంటే హైదరాబాద్ నగరంలో, ఇప్పుడు మీకు తెలుసు నాంపల్లిలో కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర గణేష్ గడియారాలు పెద్ద ఒకటి ఉంటుంది, గడియారాలు, ఆ గడియారాలు తయారు చేస్తుండే అతను అది నవాబుకు గడియారం ఖరాబ్ అయితే గడియారాన్ని రిపేర్ చేసేవాడు. ఆ గడియారాలు రిపేర్ చేసేవానికి మా దగ్గరకు వచ్చి మా ఎల్లమ్మ బండలు ఇచ్చాడు ఫ్రీగా, అప్పుడు దానం ఇచ్చాడు, ఆయన అమ్ముకున్నాడు. ఎప్పుడో నవాబుల కాలంలో నవాబులు ఇచ్చినాం, నవాబుల రాజ్యమే నడిచింది కదా అప్పుడు, ఆయన ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని 52-22 పెట్టారు. ఇక కొనుక్కున్నాడు ఏం కావాలి ఇప్పుడు, ఆయన అమ్మే ఈయన కొనే అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది. నేను ఆల్వేన్ ఎంప్లాయీ సార్ అన్నాను నేను, మేము ఆల్వేన్ ఎంప్లాయీ ఉన్నప్పుడు మేమందరం కలిసి 79 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్నాం. ఎప్పుడు 1986లో కొనుక్కొని మా అంతరం మేము డబ్బు పెట్టుకొని ఆల్వేర్ ఎంప్లాయీస్ అలాట్ చేయించుకుంటే అది 22A పెట్టారు వీళ్ళు. మేము గవర్నమెంట్ కొనుక్కున్న 36,000 ఎకరాలాగా కొనుక్కొని ఆల్వేర్ ఎంప్లాయీలందరికీ ఇండ్లు కట్టించే విధంగా స్కీమ్ పెట్టించుకొని మా అంతలో మేమే డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చేస్తే అది 79 ఎకరాలు ఇలా ఆల్వేర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, అది కూడా మీరు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి 22A పెట్టాం. మీ దగ్గరనే కొనుక్కున్నాం కదా మేము, గవర్నమెంట్ దగ్గరనే, గవర్నమెంట్ దగ్గర కొనుక్కొని 50 ఏళ్ళు అయింది, 40-40 ఏళ్ళు అయింది. ఇలా అది 22A అంటారు. గవర్నమెంట్ ల్యాండ్లు మీరు ఇచ్చినటువంటి కొన్ని పట్టాలు ఇచ్చినాం. గత ప్రభుత్వంలో కూడా మనం 59 కింద రెగ్యులరైజ్ చేసాం, కొన్ని మనం 58 కింద పట్టాలు ఇచ్చాం. రెగ్యులరైజ్ చేసిన తర్వాత పైసలు కట్టిన తర్వాత ప్రజలు కట్టిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లయిద్దండి? ప్రజల సొత్తు అవుతుంది తప్ప. నువ్వు ఇంకటికి ఇప్పుడు 50 ఏళ్ళ కింద గవర్నమెంట్ ఉండే, ఇది ఇలా గవర్నమెంట్ కాదంటే ఇప్పుడు సెక్రటరీ కట్టాం మనం. సెక్రటరీ గతంలో
చిన్న ఇలా పెద్ద బ్రహ్మాండ సెక్రటరీ కట్టాము. గతంలో కూడా చిన్న ఉండే ఈ పెద్ద కూడా తీసేయమంటే తీసేస్తారా? ఇవాళ పైగా ల్యాండ్ అనేటటువంటి హైదరాబాద్లో ఎక్కడ పైగా ల్యాండ్ ఉంది? మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళరు, హైకోర్టుకి వెళ్ళరు. మీకు అనుకున్న వాళ్ళకేమో ఇమ్మీడియట్గా 22A తీసేస్తారు, అనుకోకపోతే 22A ఉంటుంది. ఏం భయపెడుతున్నారంటే పిలిచి బిల్డర్లను, బిడ్డాను వినకపోతే 22A పెడతాం. వాడు భయపడి దండం పెట్టి ఎందుకు ఈ తలనొప్పులు అని వాడు దండం పెట్టి కాల్మకే పరిస్థితికి వచ్చారు. ఇక ఎవడో వస్తాడు, ఎవడో మాట్లాడుకుంటారు, ఒకడు వస్తాడు నేను మాట్లాడుతున్న సెటిల్ చేస్తాడు, సెటిల్మెంట్ ఆడ ఎవడో తెలియదు, ఏంటో తెలియదు, పనులు అయితే అయిపోతున్నాయి, డబ్బులు అయితే పోతున్నాయి. ఇది ఒక ఎక్స్టార్షన్ ర్యాకెట్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక బ్లాక్మెయిలింగ్ దందా కోసం ఉపయోగపడేటట్టుగా వీళ్ళు చట్టాన్ని వాడుకుంటున్నారు. ఆ నిషేధిత జాబితా అనేది ఏంటంటే ప్రభుత్వ భూములు లేదా దేవాదాయ శాఖ భూములు లేదా వక్ఫ్ భూములు, అసైన్డ్ భూములు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలి. కానీ ఆ చట్టంలో ఉన్న ఆ సెక్షన్ 22Aని ఉపయోగించుకొని ఈరోజు వీళ్ళు వసూళ్లు చేస్తేందుకు, బ్లాక్మెయిల్ చేస్తేందుకు వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. నేను ఏమంటున్నంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆటోమేటిక్ 22Aలో ఉంటుంది, వీళ్ళు పెట్టవలసిన అవసరం లేదు. కానీ మనం పట్టాలు ఇచ్చినప్పుడు, రెగ్యులరైజ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర రికార్డు ఉంటుంది, ఎంఆర్ఓ రికార్డు ఉంటుంది. నువ్వు ఎంఆర్ఓ మాట్లాడవు. ఆ రోజు మనం ఉన్నప్పుడు ధరణి తీసుకొచ్చినప్పుడు కలెక్టర్ ఫైనల్ ఉండేది, ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓనే ఫైనల్. అది కూడా వాళ్ళ సొంత మనుషులను తీసుకొచ్చి ఎంఆర్ఓలో పెట్టుకున్నారు. ఎంఆర్ఓ అర్హత లేనటువంటి వాళ్ళని కూడా ఎంఆర్ఓ పెట్టుకొని వీళ్ళు ఏం చెప్తే ఆ పని చేస్తారు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. ఎందుకంటే కలెక్టర్లు అంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు, అన్ని చూస్తారని చెప్పి ఇలా ఆర్డీఓ ఎంఆర్ఓ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తా చేస్తున్నారు వీళ్ళు. నేను అన్ని గురించి ఆఫీసర్లకు ఛాన్సాలు చెప్తున్నాను మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మీరు తప్పులు చేస్తున్నారు. ఇవాళ ఏదైతే ఇలా పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు స్వారీ అని చెప్పాడో, ఇది ఆఫీసర్ తప్పని చెప్పాడో, రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు, మీరు అలా బలి కాకండి అని చాలాసార్లు చెప్తా ఉన్నాం. మీరు ఏం బెదిరింపులు, తిట్టుడు, చేతవాడు అంట. ఏం చేతవాళ్ళండి నాకు అర్థం కాదండి. ఒకడు అడ్డగోలుగా మాట్లాడు, పొద్దుగా లేచా తిట్టుడు. ఎక్కడ అమెరికాకి రాకపోతే కేసీఆర్ కారణం అంట, అమెరికాని రానియకపోతే కేటీఆర్ కారణం అంట. ఇది ఎక్కడ అన్యాయం అండి? మాకేం సంబంధము? దేశాన్ని నడిపించేటటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు, దేశ భద్రత కొరకు కాపాడాల్సిన అవసరం వాళ్ళకుంది. వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకురో వాళ్ళని అడగాలి. కేసీఆర్ ఓనిస్తున్నారు, హరీష్ రావు ఓనిస్తున్నారు, మానం ఓనిస్తలేరు. మీ ఎమ్మెల్యేలు పోతలేరా? మీ ఎమ్మెల్యేలు లేరా? ఎలాడా? మీరు ఏదొచ్చినా కేసీఆర్ను తిట్టకుండా, కేటీఆర్ తిట్టకుండా, హరీష్ రావుని తిట్టకుండా ఒక్కరోజు అనుకున్నావా? ఒక్కరోజు అనుకున్నావా? ఇలా 22A మంచి పద్ధతి కాదండి, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్తే దొంగలు అంటావు, మాట్లాడితే దొంగలు అంటావు, ల్యాండ్ వ్యాపారాలు చేస్తున్నారు అంటావు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాం మనం? ఎక్కడ చేస్తున్నాము? హైదరాబాద్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీకు పరిపాలన ఇచ్చింది ప్రజలు ఎందుకొరకు ఇచ్చారు? ప్రజలను కాపాడండి. ఇలా 22Aలో పెట్టి ప్రజలు భయబాధలు చేసి మనకు వచ్చేటటువంటి బయట నుంచి వచ్చి బిల్లులు రాలేకపోతున్నారు, బయట నుంచి కంపెనీలు రాకపోతున్నారు. ఎప్పుడు ఆ కార్లలో పోయినప్పుడు బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కనబడదు అనుకోండి, అరే 22Aలో పెట్టరా ఎవడో చెప్పుకోరు అన్న పరిస్థితికి వచ్చింది. వాస్తవానికి కృష్ణారావు గారు, ప్రభుత్వం ఏదైనా చట్టాలు చేస్తే, ప్రభుత్వం ఏదైనా చట్టాలు తీసుకొస్తే అవి ప్రజల సంక్షేమం కోసం ఉంటాయి. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా ప్రజల సంక్షేమం తీసుకొచ్చినా చట్టాలు ఉంటాయి. ఇది కూడా 22A కూడా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకొని వచ్చేసింది. ప్రభుత్వ భూములు కాపాడడం కోసం, ప్రభుత్వ భూములు కబ్జా చేయకుండా ఉండడం కోసం తీసుకొచ్చింది. కానీ దీన్ని వాడుకొని వ్యవస్థాపరంగా కొన్ని సంవత్సరాలుగా ఏవైతే ప్రభుత్వ భూములు వాళ్ళు హక్కు రూపకంగా ప్రజలకు పోయినాయో, ఏదైతే హక్కు రూపకంగా ప్రజల దగ్గరకు పోయినాయో వాటినన్నింటిని కూడా ఇప్పుడు ఆ నిషేధిత జాబితాలో చేర్చి పైసలు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. అంతేనంటారా? ఇంకోటి ఏం తెలుస్తాయి, ఆశ్చర్యం నవ్వుకుంటాం చెప్పాలంటే, మా హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ 79 ఎకరాలు కూడా 22Aలో పెట్టారు. హౌసింగ్ బోర్డ్ ల్యాండ్, హౌసింగ్ బోర్డు వాళ్ళు వేలమేసి అమ్మేసిన ల్యాండ్ అది. ఏదో సస్పెండ్ చేసిరని చెప్పి ఒక ఆఫీసర్. ఇంకెంత దుర్మార్గము! మా దగ్గర హిందూ ఉంది, ఆ హిందూ అనేటటువంటి అపార్ట్మెంట్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిర్రు, హౌసింగ్ బోర్డులో కట్టారు, డబ్బు కట్టిర్రు, వాళ్ళ ఈమెయిల్ కట్ అయింది, అన్నీ కట్ అయినాక వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆపేశారు. అరే ప్రజలను చూడంటారు నాయన అంటే ఇష్టానుసారం, ఇక మాకు అధికారం ఉంది, మేము ఏం చెప్తే నడుస్తాం,
వీళ్ళు వచ్చినాక హైదరాబాద్ బాగుపడదంటే ఏ బాగుపడ్డా చెప్పండి. ఒక బ్రిడ్జ్ కట్టిరా, ఏ ట్రాఫిక్ సమస్య తీర్చిరా, మంచినీళ్ళు తీర్చిరా, ఏం చేశారని చెప్పి హైదరాబాద్ నాశనం చేస్తున్నారు మీరు. మీకు మంచి అవకాశం ఇచ్చిర్రు, చిన్నతనంలో ఒక అవకాశం ఇచ్చిర్రు, కాపాడుకోండి. మా మీద పగతోని మా కేసీఆర్ మీద పగతోని మా మీద పగతోని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు మీరు. మేము ఏం ఇబ్బంది పెట్టలేదు ఎవరిని ప్రజలప్పుడు. హైదరాబాద్ నగరంలో ఇబ్బంది ఏం పెట్టలేదే. మీకు అయ్యప్ప సొసైటీ ఉంది, ఆడ ఏ 22 ఏ లేదు, కట్టుకొని ఇస్తున్నాం మంచిగా. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు పడతా ఉన్నాయి, 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు. మరి దానికి 22 పనికిరాదా? వాళ్ళు కట్టుకోవచ్చా? ఏం ఐటీ సిటీ ముందు ఉంటుంది, దాన్ని ఏమనరు, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి. దానికి రిజిస్ట్రేషన్ ఉండదు, మున్సిపల్ ట్యాక్స్ ఉండదు, ఏముండదు. మళ్ళీ కరెంట్ బిల్ ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు. ఒక్కో ఫ్లోర్ చూస్తే 10 ఫ్లోర్లు కడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ ప్రజలు ఈ 2 నెలలు నా భయం ఏంటి, మా భయం ఏంటి అంటే ప్రజల భయము. ఈ 2 నెలలలో ఏం కథం చేస్తారో, హైదరాబాద్ని ఏ నాశనం చేస్తారో భయం ఉంది మాకు. మీ 2 నెలల తర్వాత మీరు ఎట్లయినా రారు. కానీ 2 నెలల్లో ఉన్న ల్యాండ్లను అమ్మేసుకుంటూ పోయి మా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముతున్నాడు. మా ముఖ్యమంత్రి గారు చేంజ్ చెప్పిండు, మా కుక్కడపల్లి వల్ల నేను గెలిచాను, నేను ముఖ్యమంత్రి అయినంటే కుక్కడపల్లి వాళ్ళనే అన్నాడు మొన్నొచ్చి. నేను సప్పటి కొట్టిరి కింద మా ప్రజలంతా. తెల్లారే 13వ తారీఖు నాడు వచ్చిండు ముఖ్యమంత్రి గారు, 14వ తారీఖు నుంచి ల్యాండ్ అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు. మళ్ళీ రేపు 2వ తారీఖు ఉన్నాయి. ఆ భూములు చూసేందుకు వచ్చిండేమో మీ కూకట్పల్లికి. ఏ భూములు ఇక్కడ ఉన్నాయి, ఏ భూములు అమ్ముకోవచ్చని ఆ భూములను చూసేందుకు వచ్చినట్టుంది. చూసిన తెల్లారి నుంచి అమ్మడం మొదలు పెట్టిండు. తెల్లారే మళ్ళీ 30th 14th టెండర్లు, మళ్ళీ 2వ తారీఖు టెండర్లు. ఎక్కడ అన్యాయము, ఎక్కడ మొత్తం ప్రజలు గెలిపించారు. ఏదైనా అడుగుదామంటే పాపం మా దగ్గర జైన్ అయినోనికేమో టీఆర్ఎస్ పైన గెలిచాల, జైన్ అయినోనికేమో మంచి అన్ని రకాలుగా కార్లు బోర్లు పోలీసు వాళ్ళు స్టోర్లు వేస్తున్నారు. మేము పార్టీలో జైలు కాదు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఆయన, మీరు ఏమైనా చేసుకోండి, వాళ్ళని చంపండి, మా ప్రజలను కాపాడమని అడిగేయాల. ప్రజలను కాపాడండి. నీకు జైన్ అయినోడేమో మంచిగా ఉండాలి, జైన్ కానివాడిని నాశనం చేయాలంటే ప్రజలన్నీ అందరు ప్రజలే. మేము 3 సార్లు గెలిచాం, 2 సార్లు వైస్ చైర్మన్ గెలిచాం, 5 సార్లు గెలిచాం, 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నాం. మా అవగాహన మాది కూడా ఒకసారి వినండి. మేమేం చెడిపోమని చెప్పాం, నీలాగా చచ్చిపోమని చెప్పాం. నువ్వు బాగుండాలని కోరుకుంటాం. నీలాగా పొద్దున్న లేచి నుంచి కేసీఆర్ చచ్చిపోవాలి, కేటీఆర్ చచ్చిపోవాలని మేము కోరుకోం. నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాం. కానీ ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్తున్నాం. ప్రజలకు ఇబ్బంది పడరు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మొత్తం హైదరాబాద్ భూముల మీదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కన్నుబడ్డది, కాంగ్రెస్ పార్టీ భూ కబ్జాదారులకు కన్నుబడ్డది. ఇవి అధికారికంగా ప్రభుత్వ భూములు ఎట్లా మన ఖాతాలో వేసుకోవాలి, దాన్ని లీజు పేరు మీదనా లేకపోతే ఆక్షన్ వేసి అమ్మేసే పేరు మీదనా, ఏదో ఒక పేరు మీద మొత్తం మీద హైదరాబాద్ భూములను ఖతం పట్టియాలి. గవర్నమెంట్ భూములే కాదు, ప్రైవేట్ భూములను కూడా ఖతం పట్టియాలి. దాంట్లో నుంచి కూడా ఇన్ని పైసలు వసూలు చేయాలి. ఎందుకంటే ఢిల్లీకి నెల మూటలు కట్టి పంపించాలి. ఆ మూటలు కట్టి పంపిస్తందుకోసం ఇక్కడ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బిల్లులన్నీ ఇచ్చేసినా, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కమిషన్లను వచ్చేసినా అయిపోయింది. ఇప్పుడు కొత్త దారులు వెతకాలి. ఆ కొత్త దారుల్లో ఈ 22A కూడా ఒకటి. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్న విలువైన భూములన్నీ ఏ భూములు కనిపిస్తే ఆ భూములని ప్రభుత్వం అమ్ముకో చూస్తుంది. మొన్న మనం చూసినాం, రాయదుర్గంలో ఉన్న భూములను ప్రభుత్వం వేలమేసి అమ్ముకో ప్రయత్నం చేసింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక పబ్లిక్ పార్కును కూడా వేలమేసి అమ్మేయాలని చూస్తే హైకోర్టు అడ్డుపడి దాన్ని అమ్మనీయకుండా చేసింది. అట్లాగే కూకట్పల్లిలో ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక ప్రభుత్వ భూములను కూడా వేలమేసి అమ్ముకోవాలని చూస్తుంది. మెట్రోని స్వాధీనపరుచుకొని మెట్రోకున్న 30,000 కోట్ల రూపాయల విలువైన భూములను కూడా అమ్ముకో చూస్తుంది. ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన 1,000 కోట్ల రూపాయల భూములను, ఆర్టీసీకి వేరియస్ హైదరాబాద్లో ఒక 40-50 డిపోలు ఉన్నాయి. ఆ 40-50 డిపోలకు చాలా విలువైన భూములు ఉన్నాయి. ఆ భూములను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. బస్ భవన్ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ క్వార్టర్స్ని, పాత ఆర్టీసీ ఆఫీస్లో ఉన్న ఆ భూములను కూడా అమ్ముకోవాలని చూస్తుంది. తాజాగా పాలిటెక్నికల్ భూములను కూడా అమ్ముకోవాలని చూస్తుంది. కృష్ణారావు గారు, ఈ ప్రభుత్వం భూములను అమ్మడం, భూములను కబ్జా చేయడం, భూములను నిషేధ జాబితాలో పెట్టడం తప్పితే కొత్తగా ఏం చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ప్రజలను పట్టించుకునే సంక్షేమ పాలన ఏం ఉన్నట్టుగా అనిపిస్తలేదు. నేను ఒక విషయం చెప్తా సార్.
65 సర్వే నెంబర్ అయిపోయి శేలింగపల్లి కాన్స్టిట్యున్సీ 99లో నేను అక్కడ గెలిచాను, వైస్ చైర్మన్గా అయ్యాను. 1 ఎకరా 30 గుంటలు ఆ రోజు ఊడకిచ్చాను నేనే, పంచనామా చేపించి. ఇక్కడ పార్కు లేదు, 1,00,000 జనాభా ఫ్యూచర్లో రాబోతుంది, ఇక్కడ అపార్ట్మెంట్ రాబోతుంది అని చెప్పి ఆ రోజు 1 ఎకరా 30 గుంటల ల్యాండ్ ఉడాకిచ్చి పంచనామా చేసి చుట్టుముడు కాంపౌండ్ వాళ్ళు కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన సార్ నేనే. అది కూడా మొన్న నేను పార్క్ ల్యాండ్ నాకు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ. అది మన గాంధీ గారి ఉన్నాడు కదా, నేను ప్రజల కొరకే పోయినా, నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోయినా, నేను పార్టీ మారినే ప్రజల కొరకు పోయినా అని చెప్పి ఒక ఉంటాడు కదా పైల్వాన్ అంతా. ఆయన 7,000 8,000 గజాల జాగా, అది 3,400 గజాల జాగా హెచ్ఎండి వాళ్ళు మొన్న అమ్మకానికి పెట్టారు. నేను వెళ్ళాను, అది నేనే ఇచ్చిన ఇది ఒకసారి చూద్దామని వాళ్ళు అంతా అసోసియేషన్ వాళ్ళు వస్తే ఆ రోజు నేనే ఇచ్చాను కదా అని పోతే 4,000 గజాలు కబ్జా చేసేసారు. అది ఇంకా 3,000 గజాలు ఉంది. 3,000 గజాలు కూడా పిల్లలు ఆడుకుంటున్నారు, అలా ఫంక్షన్ చేసుకుంటున్నారు. సుమారు 1,00,000 పాపులేషన్ ఉంది, ఉన్నది గదే ల్యాండ్. నేను ఎన్నిసార్లు బతుకొని పిల్లలు, చిన్నపిల్లలు మాకు పార్కు వాళ్ళే, రేవంత్ రెడ్డి కన్నా, రేవంత్ రెడ్డి అంకుల్ మా పార్కు వాళ్ళని ఏడ్చి వాళ్ళు దండం పెట్టినా కనకరించలే. వాళ్ళు తెల్లారోజు బోర్డు పెట్టి రేపటి నుంచే దీన్ని అరాసు పెడుతున్నామని చెప్పి బోర్డు పెట్టిపోయారు హెచ్ఎండి. అప్పుడు ఆ కాలనీ అసోసియేషన్లకు నేను చెప్పాను, ఇది కాదు, మనకు న్యాయస్థానం ఉంది, న్యాయమూర్తులు ఉన్నారు అని చెప్పి అప్పుడు వాళ్ళ అసోసియేషన్లో పోయి కోర్టులో కేసు వేస్తే మొన్న స్టే వచ్చింది. ఎంత దౌర్భాగ్యం అంటే, మేమిచ్చిన ల్యాండ్లు కాపాడమని చెప్పిన ల్యాండ్లను మీరు అమ్ముకొని 3,000 గజాల జాగా ప్రజలు అడిగి రోడెక్కి ధర్నాలు చేస్తే అమ్మే పరిస్థితి తెస్తున్నారు. మీరు అమ్ముకున్నారంటే ఇంకేమన్నా ఉన్నదా? ప్రజలకు ఏ రకంగా సాయం చేస్తున్నాం? అక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడుతాడు, నేను ప్రజలకే పోయినా, ప్రజల పక్షాన్ని నిలబడినా అంటాడు. ఆయన ల్యాండ్ కాపాడుకోనికి పోయి కబ్జాలు పెట్టడానికి పోతున్నటువంటి గాంధీ గారు దాన్ని కాపాడుకో చేత కాదు, స్టే దాల్చిన అవసరం లేదు. నువ్వు పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది, మాకు ఇబ్బంది ఉందని చెప్పి ఒక మాట్లాడితే ముఖ్యమంత్రి కదా దానికి మంత్రి చేయలేడు. ఆఖరి కోర్టుకు పోయి తెచ్చుకో పరిస్థితి వచ్చిందంటే ఎంత భయంకరంగా ఇవాళ మన పార్టీలకే పోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రకంగా దోసుక తింటాం ఉంటా అంటే ప్రజలు ఊరుకునే ప్రజలు కాదు మన తెలంగాణ బిడ్డలు. ఒక్కరోజన్నా వాళ్ళ స్పీచ్ చూడండి ఎప్పుడన్నా, మీరు చూస్తలేరన్నా. నేను మన ముఖ్యమంత్రి గారు వచ్చిండు మా దగ్గర మాట్లాడిపోయాడు, నేను ఫస్ట్ మాట్లాడినా జై తెలంగాణ అని చెప్పా. వాళ్ళ నోట్లకే జై తెలంగాణ వస్తుంది ఎప్పుడన్నా మీరు చూడండి సార్. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటాడు, మన తెలంగాణ మంత్రి ఉంటారు, జై తెలంగాణ అన్నారు. వాళ్ళు తెలంగాణ మాటనే మాట్లాడరు. వాళ్ళు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా రాబోయేది కేసీఆరే, మేము రాము, ఉన్నప్పుడే దోసుక తిందామన్నటువంటి ఒక పెద్ద ప్లాన్ చేసి ఈ ప్రజలను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలన్న. ఫస్ట్ ఏం చేశారు, హైడ్రాన్ తీసుకొచ్చారు, హైడ్రాన్ తీసుకొచ్చి భయబాంతులు చేశారు. మంచినీళ్ళ కుండల ప్రదర్శనలు జరిగాయి, కరెంటు బంద్ అయిపోతుంది, ట్రాఫిక్ సమస్య వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా కూడా తీసుకొచ్చి 22A పెట్టారు. ఇప్పుడు ఏ కాలంలో ఎవడైనా కొనాలంటే 22Aలో ఉందా చూసుకొచ్చిన పరిస్థితి ఉంది అనుకుంటే మరి రేపు పొద్దున మా పరిస్థితి ఎట్లా, మా ఇల్లు ఎట్లా కొనుక్కున్నాక ఈయన మళ్ళీ ఇట్లా కార్లో పోయేటప్పుడు ఈ బిల్డింగ్ చూసి మళ్ళీ ఈయన 20లో పెడతాడేమో అని అదొక భయం. ఇగో ఇది జరుగుతుంది హైదరాబాద్లో. ఎక్కడ మంత్రి పోయి బండ్లలో పోయిర్రా అంటే 20లో పడ్డట్టే, ఎక్కడ ముఖ్యమంత్రి మీరు ఎవరి మంత్రి పోయినా అంటే 20లో పడ్డట్టే. ఇగో ఇది జరుగుతుంది. భూమి మంచిగా కనిపిస్తే చాలు, భూమికి మంచి కమర్షియల్ వాల్యూ ఉందంటే చాలు, వాళ్ళు దాన్ని 22A కింద పెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు హౌసింగ్ బోర్డు ల్యాండ్ అదే కదా, హౌసింగ్ బోర్డు యాక్ట్ ఉంది, లేఅవుట్లు చేసి 10% ల్యాండ్ వదిలిపెట్టి లేఅవుట్ చేయాలి. వీళ్ళు ఏం చేశారు, 1, 2, 3, 4 అని చెప్పి అమ్ముకుంటారు కమర్షియల్ బిట్లన్నీ. ఇది ఎంత చట్ట విరుద్ధమైంది అసలు చెప్పాలంటే. యాక్ట్ కూడా లేదు అది, కానీ వాళ్ళ ఇష్టానుసారం అమ్ముకోవడం. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా ఆశ్చర్యం, 700 గజాల జాగా అమ్మితే 700 గజాలను చూపెట్టడం, తక్కువ ఉందని చెప్పి 500, 600కే రిజిస్ట్రేషన్ చేయడం, ఆ 100 గజాలు కొట్టేయడం. ఇక మా దగ్గర ఇలా ఎస్సీని సస్పెండ్ చేసినట్టు ఇప్పుడే తెలిసింది నాకు. ఇది హౌసింగ్ బోర్డు ఈని ఎందుకు సస్పెండ్ చేస్తారో తెలియదు, ఎందుకు ఉంచుతారో తెలియదు, ఎప్పుడు ఏ ఆఫీసర్కి మీద రైడ్లు అయితే వాళ్ళ దొంగతనాలు బయటపడితే సస్పెన్షన్ పేరుతోటి తప్పించుకోవడానికి చూస్తారు.
వాళ్ళ దొంగతనాలు బయటపడనంత వరకు అధికారుల మీద ఏం కాదు, వాళ్ళ దొంగతనం ఎప్పుడైతే బయటపడుతుందో అధికారుల మీద వేసేస్తారు. ఏం కాదు. అందుకే జేపీ ఇలా అదే చెప్పాడు. జయప్రకాష్ నారాయణ గారు ఇలా మా దగ్గరకు వచ్చి అధికారులకే సూచన ఇచ్చాడు. మీరు అధికారులు మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు అన్యాయంగా రాజకీయ నాయకుల దుప్పులు పడకండి, వాళ్ళు చెప్పి దీన్ని మోసపోకండి, గరీబుల పొట్టగొట్టకండి, మీ బాధ్యత అని చెప్పి ఇలా క్లియర్ చెప్పండి ఆయన. మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. మీరు ఈ రోజున అధికారం వాళ్ళ దగ్గర ఉందని చెప్పి మీరు వాళ్ళ దాంట్లో బలైపోతే నష్టపోతారు. మీరు 15 సంవత్సరాల లోపల ఎక్కడ ఇబ్బంది పెట్టలేము. మేము గజం జాగా మేము కుక్కడపల్లిలో అమ్మలేదు, ఆ రోజున కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో అమ్మలేదు. ఇవాళ మీరు వచ్చిన నుంచి అమ్ముతూ ఉన్నారు. ప్రజలకు 60-70 ఎకరాల ల్యాండ్ ఆ రోజున మేము పార్కులకు ఇచ్చాము. ప్రతి కాన్సెన్స్ ఉప్పల తీసుకో, మేడ్చల్ తీసుకో, మా దగ్గర ఉన్న మేడ్చల్ జిల్లా తీసుకో, రంగారెడ్డి జిల్లా తీసుకో, డెవలప్మెంట్ చేశాం. హైదరాబాద్ జిల్లా తీసుకో, డెవలప్మెంట్ చేశాం. కానీ వీళ్ళు ఇష్టానుసారం ఆఖరికి ఎట్లయిపోయిందంటే బైసాబ్, ఎవరైతే ఛానల్లో ఎవరన్నా వ్యతిరేకం వేస్తే డైరెక్ట్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట వాళ్ళు. నాకు ఒక ఛానల్లో ఎండీ చెప్పాడు, డైరెక్ట్ ఫోన్ చేసి జైలుకు పోతావా లేకపోతే కామ్ కూర్చుంటావా అంటాడు. ఇలా ఛానల్ ఎండీలు కూడా భయపడే కాడ తీసుకొచ్చారు. డైరెక్ట్ ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు. నేను ఏమంటున్నంటే ఛానల్ అనేటువంటి వాళ్ళను, ఇవాళ మాస్ వంటి వాళ్ళను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు కొంతమందిని. ఖచ్చితంగా అందుకే కృష్ణారావు గారు థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ. ఈరోజు చర్చలో పాల్గొనేందుకు సమయం మించిపోయింది. అందుకే కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఈ వార్తలు ఏవి కూడా 22Aకి సంబంధించిన వార్తలు ఏవి కూడా మీకు పత్రికల్లో కనిపించవు, ఏ ఇతర ఛానల్లో కనిపించవు. కేవలం నమస్తే తెలంగాణ, టీ న్యూస్, ఈ రెండు నమస్తే తెలంగాణ పత్రికలు, టీ న్యూస్ ఛానల్లో, ఈ రెండిట్లో మాత్రమే ఈ వార్తలు వస్తాయి. ఈ వార్తలను వేరే ఛానల్ వాళ్ళు లేరు. ఎందుకంటే బహుశా కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఆ ఛానల్ ఓనర్లతోటి డైరెక్ట్గా మాట్లాడి ఇట్లాంటి వార్తలు వేసినట్టయితే మీ తోక కట్ చేస్తాం, మిమ్మల్ని ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపిస్తామనే ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడి ఉండొచ్చు. అందుకే వాళ్ళు చూపిస్తలేరు. కానీ ఖచ్చితంగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్, ఈ రెండు కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పత్రిక, తెలంగాణ ఉద్యమంలో పుట్టిన ఛానల్ కాబట్టి ఈ రెండు కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాయి, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాయి. ఇది వాటి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ ఇంటూ టీ న్యూస్.